నమస్తే. భారతీయులు చొరబాటుదారులు, గో బ్యాక్ టు ఇండియా, ఈ నినాదాలు ఈ మధ్యకాలంలో అమెరికాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా టెక్సాస్లో ఇలాంటి ఉదంతమే ఒకటి జరిగింది. అక్కడ భారతీయ జెండాను, మన నేషనల్ ఫ్లాగ్ని చించేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. వీళ్ళు ఇన్వేడర్స్, భారతీయులందరూ ఇన్వేడర్స్, చొరబాటుదారులు, మా ఉద్యోగాలను లాక్కుంటున్నారు, ఇక్కడ అక్రమంగా వచ్చి చొరబడ్డారు అనేటువంటి సెన్స్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితి కేవలం అమెరికాలో మాత్రమే కాదు, యూకేలో కనిపిస్తోంది, న్యూజిలాండ్లో కూడా కనిపిస్తోంది, ఆస్ట్రేలియాలో కూడా కనిపిస్తోంది. ఏంటిదే, ఎందుకు ఇలా జరుగుతోంది? భారతీయులపైన ఈ వ్యతిరేకత దేనికి? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు ఆదిత్య కృష్ణ గారు, రీసెర్చ్ జర్నలిస్ట్. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈ రీసెంట్ జరిగిన ఇన్సిడెంట్తో మనం మొదలు పెడితే, డాలస్లో ఫ్రిస్కో అనేటువంటి నగరంలో, ఆ ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. నేను కూడా చూశాను విజువల్స్. అవి మన ఇండియన్ ఫ్లాగ్ని చించేస్తూ ఒక లేడీను, ఒక వ్యక్తి, మేల్, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు. కరెక్ట్. ఏంటి ఇంత వ్యతిరేకత ఎందుకు? భారతీయులు అంటే వాళ్ళ ఎకానమీ బిల్డప్ చేయడంలో మన భారతీయుల కంట్రిబ్యూషన్ ఎంతో ఉంది, ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. బట్ ఇది ఒక్కసారిగా కాదు, గత సంవత్సరం కూడా జరిగింది. ఎందుకు ఇది మనం చూస్తున్నామండి. ఒక రీసెంట్గా ట్రంప్ సెకండ్ టర్మ్ టైం నుంచి ఇది మీరు అన్నట్టు యూఎస్ ఒక్కటే కాదు, యూఎస్ది 5 ఐస్ అంటారు, విచ్ ఇస్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఇప్పుడు మనం అనుకున్న ఈ 5 దేశాలలో కూడా మనం యాంటీ ఇండియన్ సెంటిమెంట్, యాంటీ హిందూ సెంటిమెంట్, హేట్ క్రైమ్స్ ఎక్స్ట్రీమ్గా పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మీరు చూస్తే 2024 నుంచి బాగా పెరుగుతూ పోతున్నాయి, రైట్? ఇప్పుడు ఇది ఫ్రిస్కోలో కూడా, ఫ్రిస్కో ఎసెన్షియలీ టెక్సస్, అది కంప్లీట్ హార్డ్ కోర్ రిపబ్లికన్ స్టేట్. అది అంటే ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఇంకోటి యూఎస్ ఇస్ అన్ అమెరికన్ క్రిస్టియన్ అండ్ వైట్ నేషన్, ఇదన్నీ అనేది అట్లాంటి ఎక్కువ క్రౌడ్ ఉండేది మనకి టెక్సస్లో ఉంటారు. రెడ్ నెక్స్ అని కూడా అంటారు వాళ్ళు. రెడ్ నెక్స్ బాగా ఆవేశపరులుగా ఉంటారు. సో ఫ్రిస్కో అనేది ఏంటంటే మనకి డాలస్లో ఒక సర్టన్ ఆస్పెక్ట్. సో మనం కొంచెం డెమోగ్రఫీ అర్థం చేసుకుంటే, మనం యూఎస్ మొత్తంలో అబౌట్ మనకి 350 మిలియన్ పాపులేషన్ ఉన్నారు. దాంట్లో భారతీయులు మీరు తీసుకుంటే దాంట్లో ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ మేబీ అల్సే 40 to 50 మిలియన్ దాకా భారతీయులు ఉంటారు దాంట్లో కూడా మీరు మళ్ళీ ఐ థింక్ 40 మిలియన్ ఎంత ఉంటారు భారతీయులు దాంట్లో మళ్ళీ మీరు టెక్సస్ తీసుకుంటే, టెక్సస్ లోపల దాంట్లో ఇండియన్ కమ్యూనిటీ ఉన్నది అరౌండ్ 2 to 3% ఉన్నారు అంతే. కాలిఫోర్నియా కూడా అంతే, 2 to 3% ఇండియన్ కమ్యూనిటీ ఉంది అంతే. డాలస్లో స్పెసిఫికల్గా ఉన్న ఇండియన్ కమ్యూనిటీ కూడా ఫ్రిస్కో అనే ఏరియాలో ఏంటంటే అక్కడ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు. ఇప్పుడు మనం కూడా హైదరాబాద్లో చూస్తుంటాం కొన్ని కమ్యూనిటీస్ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు ఆఫ్రికన్స్ ఎక్కువ మంది ఉండరు ఇక్కడ, రైట్? కానీ ఇప్పుడు మన పారమౌంట్ కాలనీ అని ఉంటుంది ఇక్కడ, టోలీ చౌక్ దగ్గర. పారమౌంట్ కాలనీ ఎక్కువ మీరు చూస్తే ఆఫ్రికన్ కమ్యూనిటీ అక్కడే సెటిల్ అయి ఉంటుంది, రైట్? సో అక్కడ స్టాటిస్టిక్స్ చూస్తే ఎక్కువ ఉంటుంది. సో అట్లాగే ఫ్రిస్కో అనే ఏరియాలో దాదాపు 30% అనేది భారతీయులు ఉన్నారు అక్కడ. ఆల్ లీగల్, అందరూ కష్టపడి సంపాదిస్తున్నారు, అందరూ అమాంగ్ ద హైయెస్ట్ పెయిడ్ పీపుల్, రైట్? అందరూ ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్. ఇన్ఫ్యాక్ట్ మనకుండే భారత్లో ఉన్న కూడా మేజర్ ఐటీ కంపెనీస్, టీసీఎస్ తీసుకున్నా, కాగ్నిజెంట్ తీసుకున్నా, ఇన్ఫోసిస్ తీసుకున్నా, లేకపోతే ఇక్కడ ఎన్టీటీ డేటా అని ఉంటుంది, వీళ్ళందరూ కూడా మీరు చూస్తే అవన్నీ డాలస్లో ఒక మేజర్ ఆఫీసెస్ లాగా ఉన్నాయి. చాలా రిక్రూట్మెంట్స్ చేయటాలు, ఆఫ్ సైట్స్ తీసుకురావటాలు ఇవన్నీ జరుగుతుంటుంది అక్కడ. ఐ థింక్ అబౌట్ మేలో సమ్ టైమ్ లాస్ట్ మంత్ ఏంటంటే ఒక సిటీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఎందుకు జరిగిందంటే అక్కడ ఫ్రిస్కో దగ్గర ఒక ఏరియాని ఒక ల్యాండ్ లాంగ్ జోన్ అని చెప్పి ఆ జోన్ అంతా ఏం చేశారంటే ఇక్కడ రిలీజియస్ వర్షిప్కి అలౌ చేద్దామన్నారు. దాంట్లో ఒక మస్జిద్ను 2 మందిర్స్కి పర్మిషన్స్ పెట్టారు, కట్టుకుంటాం ఇక్కడ అన్నారు. దాంట్లో ఐ థింక్ ఒక డాలస్ హిందూ మందిర్ టైప్ ఒకటి పెడుతున్నారు, ఇంకోటి ఒక జైన్ మందిర్ ఏదో అడిగారు. సో ఇప్పుడు యూఎస్లో ఏంటంటే కౌన్సిల్స్ కలుసుకుంటుంటారు, మాట్లాడుతుంటారు, సోషల్ మూవ్మెంట్ అంతా జరుగుతుంటుంది, సోషల్ యాక్టివిజం జరుగుతుంటుంది అక్కడ. సో ఆ కౌన్సిల్ మీటింగ్లో వచ్చిన యూఎస్ వాళ్ళు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మాట్లాడకుండా డైరెక్ట్ వెళ్ళడం రేసిస్ట్ అటాక్స్, జీనోఫోబిక్ అటాక్స్ చేయడం భారతీయుల మీద, హిందువుల మీద, జైన్ల మీద. సో దాంట్లో మనకి స్పెసిఫిక్ జేక్ లాంగ్ అని ఒకతను ఉన్నారు. ఆయన ఒక ఫార్ రైట్ ప్రో ట్రంప్, ప్రో మాగా యాక్టివిస్ట్ లాగా అంటారు. ఆయన వెళ్ళిపోయి అసలు ఇండియన్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళు దే ఆర్ కంట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ షిట్ హోల్, అంత గొప్ప అయితే మీ హిందూ అండ్ జైన్ ధర్మం, ఈ మాట లిటరల్గా అన్నాడు. ఇండియా ఇస్ ఎ షిట్ హోల్, వైజ్ యువర్ కంట్రీ దాట్, మీరు ఇక్కడ గురించి చెప్పడం ఏంటి, మీరు మాకు అసిమిలేట్ అవ్వట్లేదు, వీఆర్ క్రిస్టియన్ నేషన్, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, గో బ్యాక్, యు ఆర్ ఇన్వేడర్స్. సో అట్లా చండాలంగా మాట్లాడాడు. దానికి మన వాళ్ళు కూడా స్పందించి, మన వాళ్ళు పాపం చాలా రిస్ట్రైన్డ్గా, చాలా రీజనబుల్గా ఎటువంటి ఎకానమిక్ కంట్రిబ్యూషన్స్ ఇస్తున్నాం, ఎట్లాగా లీగల్గా వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్, we don't have a crime rate, we're not doing anything, we're supporting the system, US building efforts ఉన్నామని చెప్పి మన వాళ్ళు లీగల్గా వెళ్ళారు కదా, లీగల్గా వెళ్ళారు, వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదా మన వాళ్ళు వెళ్ళారు. కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ దిస్ సెడ్. దేశానికి కంట్రిబ్యూట్ చేయడానికి వచ్చాము, దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్. అండ్ మేము ఎక్కడో మందిర్ కడతాం అనలా, మీరు గవర్నమెంట్ చెప్పినది దట్ ఇది మందిర్స్ కోసము, మస్జిద్స్ కోసం, వాట్ ఎవర్ రిలీజియస్ ప్లేసెస్ కోసం రిజర్వ్డ్ ఏరియాలో అడుగుతున్నాం, మేము వేరే చోట అనట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే అప్రూవ్ అయింది, రైట్? ఒక పాయింట్ ఏంటంటే అక్కడ అప్రూవల్ అనేది అయింది, భారతీయులు స్టాండ్ పాయింట్ని యాక్సెప్ట్ చేశారు, దట్ వెంట హెడ్. కానీ అది జరిగిన తర్వాత June 2, 3 అంటే మనం ఇప్పుడు ఇవాళ డిస్కషన్ జరిగితే
జరిగిన సందర్భం అక్కడ మళ్ళీ అదే సిటీ కౌన్సిల్ బయట కొంతమంది ప్రొటెస్టర్స్ వెళ్ళి వాళ్ళు భారతీయ జెండాల్ని చింపేసి ఇన్వేడర్స్ అని పిలిచి అది కూడా ఎఫ్ ఇండియా అని ఆ బూతులతో మన మీద అరవడం ఇవన్నీ చేస్తున్నారు. దానికి అక్కడున్న మన సొసైటీ కూడా ఇన్ఫాక్ట్ మనం కాదు నిజం చెప్పాలంటే అక్కడున్న కొంతమంది ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వాళ్ళు ఒక ర్యాలీ అగేన్స్ట్ రెడ్ నెక్స్ అని ఐ థింక్ సమ్ హిందూస్ ఆల్సో, కానీ నేను చదివింది ఏంటంటే ఒక ముస్లిం మతం మేజర్గా ఆయన స్పియర్ హెడ్ చేశారు. ఎందుకంటే ఇది ఒక సౌత్ ఏషియన్ హెడ్, దాంట్లో టార్గెటెడ్ ఇండియానే రైట్. మిగతా వాళ్ళందరూ సరే కొంచెం పెరుగన్నం మీద పచ్చడేసుకున్నట్టు లైట్గా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీద కూడా వాళ్ళు కొంచెం ద్వేషిస్తుంటారు కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వాళ్ళు కూడా అండ్ ఈ ర్యాలీ అగేన్స్ట్ రెడ్ నెక్స్ అని చెప్పి వాళ్ళకి వ్యతిరేకంగా కొన్ని ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు ఆ హార్డ్ కోర్ అమెరికన్ వీళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు గన్లు పట్టుకొని కూడా వెళ్ళారు అక్కడ బెదిరించడానికి రైట్. గన్లు పట్టుకొని అక్కడ వెళ్ళి నించొని బెదిరించి అట్లాంటివి చేశారు. మళ్ళీ అది గొప్పగా చెప్పుకున్నారు, చూసావా గన్లు పెట్టుకుని వెళ్తే అందరూ పారిపోయారు చూడు. సో అంటే బేసికల్గా ఫ్రీ స్పీచ్ని వాళ్ళు భయంతో వాళ్ళు తరిమేశారు వాళ్ళని రైట్. సో ఇది ఒకటి చూస్తున్నాం. ఇంకోటి డాలస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఐ థింక్ హార్డ్లీ ఒక సంవత్సరం కూడా అవ్వాలి. డాలస్లోనే ఒక మోటల్లో ఆయన పేరు చంద్ర నాగమల్లయ్య అనుకుంటా, ఆయన పేరు చంద్ర నాగమల్లయ్య గారు తల నరికేశారు. ఆయన ఒక క్యూబన్ వాడు వెళ్ళి అక్కడ తల నరికేసి వాళ్ళ వైఫ్ను కొడుకు ఎదురుగా చిన్న ఇన్సిడెంట్ అది, ఒక వాషింగ్ మెషిన్ మీద ఇన్సిడెంట్ అది తల నరికేశారు లాస్ట్ ఇయర్. తల నరికేసి ఫుట్బాల్ ఆడాడు. మనం దూరంగా ఉజైర్ బలోచి ఇది అనుకుంటాం కానీ అక్కడ లిటరల్గా జరిగి ఆ వీడియో రికార్డింగ్ ఉంది ఇవన్నీ జరిగితే ప్లస్ అతనికి దాని ముందర కూడా ఆయనకి రకరకాల కేసెస్ ఆయన మీద ఉన్నాయి, క్రిమినల్ యాక్టివిటీ ఉండి లోపల పెట్టినా కూడా వాళ్ళు క్యూబాకి వాళ్ళు తిరిగి ఆయన రీపాట్రియేట్ చేద్దామంటే అంటే మళ్ళీ పంపించేద్దాం డిపోర్ట్ చేద్దామంటే క్యూబన్ వాళ్ళు కూడా మాకు వద్దు, వాడు క్రిమినల్ వాడు మాకు అక్కర్లేదని చెప్పారు. సో ఏం చేయాలి మళ్ళీ సమాజంలో వదిలాడు. అతను వెళ్ళి పాపం ఈ కర్ణాటక అతన్ని మనవాడు భారతీయుడిని తల నరికేసి ఫుట్బాల్ ఆడుకొని భార్య పిల్లాడు ఎదురుగా చేసి అతను లోపల పెట్టి సైలెంట్ చేశారు న్యూస్. ఇప్పుడు అందరూ మర్చిపోయి ఉంటారు, ఇండియన్ మీడియా కూడా ఎవరు పట్టించుకోరు అసలు న్యూస్లోనే. ఆ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ భారతీయుల మీద అటాక్ జరగడం, అందులో ఒకరు ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, చనిపోవడం కూడా జరిగింది. అయితే చాట్ జీపీటీ ఫైండ్ చేసిన ఒక అతను ఐ థింక్ అబ్బాయి తెలుగు అబ్బాయి అనుకుంటా. ఎస్, వాళ్ళ మదర్ పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ఏదో అబ్బాయి ఈ ఓపెన్ ఏఐ గురించి చాట్ జీపీటీ మీద విషయాలు బయట పెడితే ఆ అబ్బాయిని సస్పిషియస్గా మర్డర్ చేసి పారేశారు అక్కడ. అవును రైట్. ఇది శామ్ ఆల్ట్మన్ కూడా సమాధానం చెప్పలేకపోయాడు. ఏమి ఒక ఇంటర్వ్యూలో గ్రిల్ చేస్తారు అతన్ని, గ్రిల్ చేస్తే ఆయన సమాధానం చెప్పలేకపోతే. సో క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి భారతీయుల మీద, అవి న్యూస్లో బయటికి రాదు, సైలెంట్గా ఉంచు, జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారు. జనరలైజ్ కూడా ఏంటి ఇప్పుడు అదే చూడండి. ఇప్పుడు మనం దీని నుంచి యూకే చూసారనుకోండి, యూకేలో ఏం చేస్తారు అక్కడ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని పాకిస్తానీస్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి చిన్న పిల్లల్ని 10 ఏళ్ళు 11 ఏళ్ళ నుంచి చిన్నగా వాళ్ళని ట్యూన్ చేసి అసభ్యమైన మెసేజ్లు పంపించి అసభ్యమైన ఫోటోలు పంపించమని చెప్పి వాళ్ళకి పంపించి గ్రూమింగ్ చేసి 13, 14, 15 ఏళ్ళ పిల్లల్ని వాళ్ళు రేపులు చేయటం, గ్యాంగ్ రేప్స్ చేయటం, ఇవన్నీ పేరెంట్స్కి తెలియకుండా. పేరెంట్స్కి తెలిస్తే పోలీసులేమో గమ్మునుండండి అని ఆపారు. ఇది అప్పట్లో రిషి సునక్ కూడా అప్పట్లో రేజ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ మొన్ననే ఒక యూకే పార్లమెంటరీ అని అన్నారు దట్ లిటరల్గా కొన్ని గ్రూమింగ్ యాక్ట్స్ ఎట్లా ఉన్నారంటే ఒక 700 నుంచి 800 మంది పాకిస్తానీ మీద వాళ్ళు వెళ్ళి గ్యాంగ్స్ లాగా వెళ్ళి రేపులు చేశారని కూడా చెప్పారు. ఇది అవన్నీ చెప్పినా కూడా మీరు చూస్తే యునైట్ ద కింగ్డమ్ అని 2025లో ర్యాలీ ఒకటి చేసి అది భారతీయులకు వ్యతిరేకంగా చేశారు. వాళ్ళు ఏంటి ఇండియన్ ఇమిగ్రెంట్స్ మనకు వద్దు పంపించేసేయండి అని వాళ్ళు. అట్లాగే ఆస్ట్రేలియాలో మీరు చూస్తే మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అని జరిగింది మళ్ళీ 2025లో. దాంట్లో ఓవరాల్ సౌత్ ఏషియన్స్ మీద చేసి కానీ టార్గెటెడ్గా ఇండియన్స్ని చేశారు. టార్గెటెడ్గా ఇండియన్స్ని హిందూస్ కంటే కూడా ఇండియన్స్ అని వాళ్ళు మేజర్గా వాళ్ళ మీదనే వాళ్ళు ఎక్కువ అగేన్స్ట్గా మాట్లాడి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, మీరు ఎందుకున్నారు మీరు ఇన్నాళ్ళు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నీట్గా వాడుకున్నారు. ఇప్పుడు గ్లోబల్ ఎకానమిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు అదొక టార్గెట్ చేస్తారు. న్యూజిలాండ్లో కూడా ఇవి జరుగుతున్నాయి. కెనడాలో తెలిసిందే, కెనడాలో జస్టిన్ ట్రూడో ఎంత యాంటీ ఇండియన్ స్టాన్స్ తీసుకున్నారు, ఖాళీస్థానీస్కి ఎంత గ్రూమ్ చేశారో అక్కడ హేట్ క్రైమ్స్ వైలెన్స్ పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కాంప్లికేట్ చేయడానికి మొన్ననే కెనడా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పోలీస్ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ నిజమో కాదో మనకు తెలియదు. వాళ్ళు ఏమంటారు, లారెన్స్ బిష్నో గ్యాంగ్ మాకు లెటర్ పంపించింది, ఆ లెటర్లో రాసింది 1000 మంది లారెన్స్ బిష్నో గ్యాంగ్ ఇండియన్స్ వాళ్ళు గన్నులు పట్టుకొని ఆర్మ్డ్గా రెడీగా ఉన్నారు ఇక్కడ కాల్పులు చేయడానికి అని చెప్పి అది కూడా ఒక యాంటీ ఇండియన్ సెంటిమెంట్ లాగా మారుస్తున్నారు కెనడాలో రైట్. సో ఓవరాల్ ఈ 5 ఐస్ విచ్ ఇస్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఆఫ్ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ యూకే కోఆర్డినేటెడ్గా కనబడుతుంది. అందరిది ఒకేసారి యాంటీ ఇండియన్ కంటెంట్ రావటం. అందరూ కూడా ఇప్పుడు కెనడాలో వచ్చేసరికి లారెన్స్ బిష్నో గ్యాంగ్ని ఖాళీస్థానీస్ బట్టి చూసా జనరలైజ్ చేయడం. ఖాళీస్థానీస్ ఆర్ పాకిస్తానీ బ్యాక్డ్ కానీ జనరలైజ్ చేసి వీళ్ళందరూ ఇండియన్స్. ఆస్ట్రేలియాలో కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, బ్లేమ్ చేయడం ఇండియన్స్. డాలస్లో కూడా నిజం చెప్పండి ఒక్క ఫ్రిస్కో ఏరియాలో మాత్రమే 30% ఇండియన్స్ ఉన్నారు, దానికి కూడా ఇండియన్స్ అని చెప్పి వాళ్ళని రకరకాల మాటలని వాళ్ళకున్న క్రైమ్ ఇగ్నోర్ చేసి ఇవన్నీ మనం చూస్తే కోఆర్డినేటెడ్గా భారత్ని టార్గెట్ చేయడానికి అటాక్ మోడ్లు చేస్తున్నారు. రేసిస్ట్ అటాక్ అని కూడా అనుకోవచ్చు, జాత్యహంకార దాడి అని కూడా అనుకోవచ్చు. రేసిజంని వాడుతున్నారు కానీ వాళ్ళ ఆబ్జెక్టివ్ అంతకంటే పెద్ద ఆబ్జెక్టివ్ నా అభిప్రాయంలో. ఏంటది ఆబ్జెక్టివ్? డెఫినెట్గా ఏంటంటే ఇండియన్ ఎకానమీని వీక్ చేయడానికి ఇది ఒక ఇండైరెక్ట్ మెథడ్ 100% వాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు డేటా చూస్తే మళ్ళీ 2024 to 2025లో వర్కర్స్ ఉంటారు ఇట్లా వైట్ కలర్ వర్కర్స్. ఇప్పుడు డాలస్లో అంతా మీరు చూస్తే అనుకున్నాం ఇన్ఫోసిస్, టీసీఎస్
వీళ్ళు చాలామంది ఏం చేస్తారు, వీళ్ళందరూ కంప్లీట్గా యూఎస్ మారిపోయిన వాళ్ళు కాదు, ఫ్యామిలీస్ ఇంకా ఇక్కడ ఉంటారు, డబ్బులు తిరిగి పంపిస్తారు, డాలర్స్ రూపీస్ కన్వర్ట్ చేసి పంపిస్తారు. ఇన్ఫాక్ట్ ఇండియన్ రూపీ వీకెన్ అవుతుంటే మనం బాధపడుతుంటాం, కానీ విదేశాల వాళ్ళు ఏమనుకుంటారు, ఆహా ఇప్పుడు వీకెన్ అయింది కదా ఇప్పుడు పంపిద్దామని చెప్పి హెవీ ఫ్లో ఆఫ్ మనీ మళ్ళీ బ్యాక్ టు భారత్ పంపిస్తారు. అది దాదాపుగా లాస్ట్ ఇయర్ $135 బిలియన్ తిరిగి భారత్కి వచ్చింది. $135 బిలియన్, రైట్. మనకున్న ట్రేడ్ డెఫిసిట్ మీరు చూస్తే, మన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ డెఫిసిట్ చూస్తే మనకి అది కూడా రఫ్లీ అరౌండ్ $120-130 బిలియన్ ఉంది. ఇన్ఫాక్ట్ ఈ ఫారిన్ రెమిటెన్స్ల వల్ల కొంత గొప్ప అది ఒక బ్యాలెన్స్ అనేది అవుతుంది మనకి. అక్కడ 100% దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకని ఇవాళే యాజ్ వీఆర్ స్పీకింగ్, ఇందాకే ఒక 2-3 గంటల క్రితం బ్లూమ్స్బర్గ్ వాళ్ళు ఒక ఆర్టికల్ పెట్టారు. ఏమని ఆర్టికల్ పెట్టారు, భారత్ వాళ్ళు వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ $12 బిలియన్ గోల్డ్ రిజర్వ్స్ అమ్మేశారు, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ ఎకానమీని కాపాడుకోవడానికి అమ్మేశారు అని అన్నారు. ఇది ఆర్బీఐ వాళ్ళు పాపం రెస్పాండ్ అయ్యారు, ఇందాకని రెస్పాండ్ అయ్యి ఇదంతా అబ్సల్యూట్ నాన్ సెన్స్ ఇది అన్నారు. అనే లోపలే అల్లకల్లోలం అయిపోయింది. రెస్పాండ్ అయ్యే లోపే అది ట్విట్టర్లో అన్నిట్లోనూ కూడా తెగ వైరల్ అయిపోయింది. అమ్మేసిందట, అందులోకి $12 బిలియన్ వర్త్ అంటే చాలా ఎక్కువ కదా. కరెక్ట్. సో అది ఇట్స్ అన్ అబ్సల్యూట్ లై. ఇన్ఫాక్ట్ మీరు మళ్ళీ ఇది కూడా డేటా చూడండి, కిందటి సంవత్సరం 24-25లో మీరు చూస్తే మనకున్న రిజర్వ్స్లో గోల్డ్ బంగారం దాంట్లో ఉన్న మన పర్సెంటేజ్ చూస్తే 13-14% మధ్యలో ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం మీరు చూస్తే 16% పైన ఉంది, 17% దాకా ఉంది మన గోల్డ్. సో ఎసెన్షియలీ మనకి గోల్డ్ పెరిగింది, గత 1 ఇయర్లో ఎక్స్ట్రా పెరిగింది. సో ఆర్బీఐ చెప్పిందంటే ఇట్స్ సేయింగ్ అబ్సల్యూట్లీ ట్రూత్, మేము అమ్మలేదు అని అంటున్నారు. మరి ఎందుకు బ్లూమ్స్బర్గ్, అది కూడా మళ్ళీ యూఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్, ఎందుకు వాళ్ళు డీస్టెబిలైజ్ చేస్తున్నారు, రైట్? సో ఒకవైపు ఇండియన్స్ గో బ్యాక్, ఇండియన్స్ ఆర్ ఇన్వేడర్స్ అంటున్నారు వాళ్ళు, రైట్? ఇన్వేడ్ చేసింది వాళ్ళు, భారత్కు వచ్చి ఇన్వేడ్ చేసి డబ్బులంతా కొట్టేసి వాళ్ళు కల్చర్ మొత్తం నాశనం చేసి రాష్ట్రం మొత్తాన్ని 4-5 ముక్కలుగా వాళ్ళు విడదీసి చండాలం అంతా చేసి వాళ్ళు ఇండియన్స్ ఆర్ ఇన్వేడర్స్ అని ఏ బేసిస్ మీద అంటారు వాళ్ళు, రైట్? అది అనడం కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి లైఫ్స్తో ఒకవైపు ఇప్పుడు ఇదే అంటున్నారు చూడండి, మోదీజీ మీరు ఎవరు గోల్డ్ కొనుక్కోండి అన్నారు, ఆయన నెల ఎట్లా అమ్మేస్తారు అంటున్నారు. ఇట్లాంటి నరేటివ్స్ అన్ని అక్కర్లేని నరేటివ్స్ పెట్టడాలు, ఈ నేపాల్ ద్వారా మన మీద ప్రెషర్ పెట్టించి టారిఫ్ వార్స్ లాగా వాళ్ళ చేత చేయించడాలు, రైట్? బంగ్లాదేశ్తో కూడా కొన్ని ఇష్యూస్ చేయించడాలు, రైట్? సో ఇవన్నీ మనం చూస్తుంటే ఓవరాల్ ఇవి కూడా ఇప్పుడు నిన్న అన్నారు రష్యా నుంచి ఎవరెవరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళ మీద చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోబోతున్నాం, మార్కో రూబియో ఒక మాట అన్నాడు. ఇవన్నీ ఏంటి, భారత్ అనేది ఒక ఎమర్జింగ్ ఎకానమీలా కనబడుతుంది. హైయెస్ట్ జీడిపి, వార్ టైంలో కూడా హైయెస్ట్ జీడిపి ఉన్నాం. ఇంత హార్మోస్ క్రైసిస్ అవుతున్నా కూడా మన ఆయిల్ ప్రైసెస్ యూరోప్ లాగా అట్లా లేదు. వాళ్ళందరూ మనకి లీటర్ 100-110 అనుకుంటే వాళ్ళకి లీటర్ 200 దాటిన సందర్భాలు ఉన్నాయి యూరోప్లో. మనం చాలా మటుకు కంటైన్ చేసి ఉంచాం ఇది. సో ఇవంతా వాళ్ళు అటాక్ చేసి వాళ్ళు భారత్ని ఎట్లా కూడా డిస్టెబిలైజ్ చేసి జెన్జీ మీరు రండి రోడ్ల మీదకి రండి అని ఒకవైపు అంటూ, రెండో వైపు ఇట్లాంటి ఎకానమిక్ అటాక్స్ చేయటం. ఇంకోటి మీరు చూసే ఉంటారు న్యూస్, ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ షేర్ మార్కెట్లో ఉన్నవన్నీ వెనకాల లాగేసుకొని వెళ్ళిపోయారు, ఎన్నో కోట్లలో తీసుకెళ్ళిపోయారు, ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాపస్ తీసుకున్నారు. సో ఎకానమీ మొత్తం కొలాప్స్ చేయాలి. ఎందుకు కొలాప్స్ చేయాలి, భారత్ ఎమర్జింగ్ ఎకానమీగా ఉండకూడదు. సో ఇది సేమ్ ఇంతకుముందు జరిగింది. ఇది ఏమంటారంటే 2008-2009లో కూడా భారత్ జీడిపి గ్రోత్ రేట్ చాలా హైగా ఉంది మన్మోహన్ సింగ్ టైంలో. అప్పుడు మీరు చూస్తే మ్యాసివ్ ప్రొటెస్ట్ జరిగాయి, డ్యూ టు సమ్ ప్రాబ్లమ్ విత్ యూపీఐ కూడా జరిగింది. కానీ ఆ స్కేల్ ఆఫ్ అటాక్ అండ్ ఇన్ఫాక్ట్ మీరు చూస్తే నిర్భయ కేసు అయినా ఇవన్నీ కూడా ఎక్కువ యూఎస్ వాళ్ళు కవర్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కూడా రాయిటర్స్, బీబీసీని, వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళు కవర్ చేయడం ఏంటి, ఇట్ ఈస్ ఇంటర్నల్ టు అస్. వాళ్ళు ఎందుకు కవర్ చేస్తున్నారు ఇవన్నీ? సో ఎసెన్షియలీ ఏంటి, వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు భారత్ ఒక ఎమర్జింగ్ యాంగిల్లోకి వెళ్తుందో ప్రెషర్ పెట్టి ఎకానమీని కొలాప్స్ చేసి డిస్టెబిలైజ్ చేసి గవర్నమెంట్ని బ్యాక్ ఫుట్లో పెట్టించేసి, అది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అప్పుడు అయింది, బ్యాక్ ఫుట్ ఎలా ఫెయిల్యూర్గా దాన్ని చిత్రీకరించి ఫెయిల్యూర్గా చేసి గవర్నమెంట్ కొలాప్స్ చేస్తారు. సో ఎప్పుడెప్పుడు మన నేషనలిస్టిక్ స్టాన్స్, ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్న వాళ్ళు కూడా నేషనలిజం చూపించిన మరుక్షణం వాళ్ళని తొక్కి పెడతారు. ఇందిరాగాంధీని అప్పట్లో తొక్కారు, మన్మోహన్ సింగ్ కొంచెం న్యూక్లియర్ డీల్ ఇవన్నీ క్రాక్ చేసిన తర్వాత కూడా, ఇండో యూఎస్ న్యూక్లియర్ డీల్ని క్రాక్ చేసిన తర్వాత కూడా బాగా ఒత్తిడి పెట్టారు. సో డొమెస్టికల్గా పొలిటికల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ కూడా వాళ్ళు ప్రెషర్ పెడతారు కొలాప్స్ అవ్వడానికి. అటువంటి ప్రయత్నం వల్ల ఇప్పుడు భారతీయ ప్రభుత్వం జరుగుతుంది. దాంట్లో ఒక కీలక పాత్రం ఎవరిది ఉంది, అది ఇట్ ఇస్ అబౌట్ ఇండియన్ డయాస్పోరా. అందుకని మోదీజీ ఇప్పుడు వెళ్ళినా కూడా ఫస్ట్ ఇండియన్ డయాస్పోరాని కలుస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా, మొన్న ఆయన ఈ నెదర్లాండ్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియన్ డయాస్పోరాని కలిశారు, యూఎస్లో కూడా కలిశారు. సో వాళ్ళని టార్గెట్ చేసి రెమిటెన్సెస్ రాకుండా వాళ్ళ మీద యాంటీ సెంటిమెంట్ అయ్యి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా మీరు చూడండి. మీరు ఇన్ఫాక్ట్ 2023-2024 దాకా సంవత్సరానికి 70,000-80,000 లక్ష మంది దాకా స్టూడెంట్స్ వెళ్తుంటే 2025 లాస్ట్ ఇయర్ దాదాపు 30,000-40,000 మంది మాత్రమే వెళ్ళారు. ఎందుకంటే బాగా వీసా రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం దే డోంట్ వాంట్ అస్. చాలా యాంటీ ఇండియన్ రిటారిక్ వస్తుంది, తగ్గింది. స్టూడెంట్స్ కూడా తగ్గింది, ఒక విధంగా మంచిదే. అది ఏం తెలియదు అక్కడ, ఏంది చదివేది అక్కడ. సో మనకు కూడా ఇప్పుడు చిన్నగా ఒక ఇంట్రోస్పెక్ట్ చేసే టైం వస్తుంది. ఎందుకంటే మనందరం మన జీవితాలు చూసుకుంటాం, కానీ పెద్ద గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటారు, మనందరినీ పాన్స్ లాగా, చెస్లో పాన్స్ లాగా వాడుకొని బలి చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మన దేశాన్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏఐ భూమి వల్ల ఇంకా వర్సన్ అవుతుంది, ఎందుకంటే మన అవసరం తగ్గిపోయేసరికి ఇంకా అగేన్స్ట్ అవుతారు వాళ్ళు మనకి. అట్లీస్ట్ ఇట్లా రెడ్ నెక్స్, మాగా లాంటి వాళ్ళు. అండ్
ముఖ్యంగా ఈ 5 వైస్ ఎందుకు భారత్ ఇంత టార్గెట్ చేస్తున్నారు అనేది ఐ హోప్ మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఒక కన్నేసి ఉంచుతున్నారు, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా ఫోకస్ చేస్తున్నారు అని ఐఎమ్ హోపింగ్. లెట్స్ సీ ఏమవుతుంది. కరెక్ట్, మీరు అన్నట్టు బిఫోర్ క్లోజింగ్ అంటే ఈ జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు గారు రీసెంట్గా ఒక 1 month బ్యాక్ అనుకుంటా ఆయన చెప్పింది కూడా ఒక పిలిపించారు. ఆయన ఈ ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి ఇండియన్స్ అందరికీ, భారతీయులందరికీ కూడా వెనక్కి రండి అని చెప్పి ఆయన ఒక పిలుపునిచ్చారు. నిజంగా కదా, ఇప్పుడు హ్యూమిలియేషన్ ఇది, అవమానించడమే. వెళ్ళిపోండి, మీ కంట్రీకి వెళ్ళిపోండి అని అవమానించడము, మీరు చొరబాటుదారులు అనడము, ఇదంతా కూడా అవమానించడమే. కరెక్ట్. మేబీ ఆ మైండ్ సెట్లో కూడా, ఆలోచనలో కూడా చేంజ్ రావాలేమో అక్కడ వాళ్ళకి. అంటే మల్టిపుల్ థింగ్స్ అంటే ఇక్కడ వాళ్ళకి వస్తే మేబీ అక్కడ వచ్చినంత ఇన్కమ్ రాదు అనేటువంటి మనకి చాలా ఇష్యూస్ ఉన్నాయండి. మనకి ఇన్కమ్ రాదు. మీరు కంపెనీ పెట్టి జిఎస్టీ అడగండి, వాళ్ళు 10,000-15,000 20,000 అలా తీసుకోకుండా వాడు జిఎస్టీ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడానికి వీడికి ఎందుకు లంచాలు నాకు అర్థమవుతుంది. ఎంతో మంది కంప్లైంట్స్ పెడతాను. ఇన్ఫాక్ట్ ట్విట్టర్లో నిర్మలా సీతారామన్జీని కూడా ట్యాగ్ చేసి, మీరు చూడండి జిఎస్టీ కంప్లైంట్ అని పెట్టి ట్విట్టర్లో ఎతకండి, నిర్మలా సీతారామన్జీని కూడా ట్యాగ్ చేసి పెడుతుంటారు. అమ్మ నాకు జిఎస్టీ కావాలంటే వాళ్ళు ఇవ్వట్లేదు, ఏంది ఇది, ఏంటి వాళ్ళు అడిగేది నా నుంచి డబ్బులు అడుగుతున్నారు. నువ్వు బిజినెస్ పెట్టుకోవాలంటే నిన్ను చేయనివ్వరు. నువ్వు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా పెద్ద కంపెనీస్ని, ఎవరినైనా కూడా మిడ్ లెవెల్ కంపెనీస్ని ఎవరిని సపోర్ట్ చేయరు, ఎంకరేజ్ చేయరు. మనకు వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని బై అండ్ లార్జ్ వచ్చేది బయట నుంచి, యూఎస్ నుంచి. ఇప్పుడు అవి తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం మనకి స్మాల్ లెవెల్, మీడియం లెవెల్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తుందంటే ప్రాజెక్ట్స్ ఇచ్చినా కూడా పే సైకిల్స్ సరిగ్గా ఉండవు. సో ఓవరాల్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కరెక్టే, కానీ ఇంటర్నల్ కూడా మనం సర్దాలి కదా. ఇంటర్నల్గా మనం చేయకుండా తిరిగి రండి అంటాం, వాళ్ళకి దెర్ ఇస్ నో వే టు యూజ్ దర్ టాలెంట్. తిరిగి వచ్చేటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయడం డెఫినెట్గా గవర్నమెంట్. దానికి ఏంటంటే చాలా మంది నిస్వార్థంగా వాళ్ళు ఒక లిటరల్గా ఒక సన్యాసి లెవెల్లో, ఒక యోగి ఆదిత్యనాథ్ ఒక యూపీలో పొలిటిక్స్లో ఎట్లా సన్యాసిలాగా ఉన్నారు, అట్లాగే బిజినెస్లో కూడా సన్యాసి లెవెల్లో 10 మంది బాగుపడాలి అనే దృష్టితో రావాలి. అట్లా వస్తే కానీ అవ్వదు. మనం వాళ్ళ వచ్చేది కదా, వాళ్ళ అహంకారం వల్ల, వాళ్ళ అహంకారం కాదు, అవకాశం వచ్చింది వెళ్ళారు, వాళ్ళ వల్ల రెమిటెన్సెస్ వస్తున్నాయి కదా, $135 billion వస్తున్నాయి. రైట్. సో మనకి వాళ్ళు రావాలంటే మనలోనే మళ్ళీ కొంతమంది వచ్చి సిస్టమ్ని క్లీనప్ చేయాలి. అది ఇంకా మొదలవ్వలేదు, అది మొదలైతే బాగుంటుంది. ఈ మార్పు అట్నుంచి ఉండాలి. ఆ రావడానికి కావాల్సినటువంటి ఇక్కడ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే బాధ్యత మన గవర్నమెంట్స్ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. అంటే ఒక వ్యాధి ఉన్నప్పుడు డాక్టర్లు మన కోసం ఫైట్ చేయాలి, మన శరీరం మన కోసం ఫైట్ చేయాలి. అది జరగాలి. ఎనీవే, థ్యాంక్ యూ ఆదిత్య గారు. మరి 5 దేశాలు, ప్రధానంగా అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకే, ఈ 5 దేశాలు కూడా భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడానికి, కొలాప్స్ చేయడానికి కుట్ర చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈ భారతీయులపైన ఈ భౌతికమైనటువంటి దాడులు కానివ్వండి, లేకపోతే భారతీయులను అవమానించేలాగా మాట్లాడడం కానీ, ఇదంతా కూడా జరుగుతోంది. దీన్ని తిప్పికొట్టడానికి సమర్థవంతంగా భారత ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తోంది. మరి ఈ టాపిక్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మళ్ళీ మనం కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.